అయితే గత 2-3 రోజుల్లో కూడా ఏదైతే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల అడవి ప్రాంతాల్లో కూడా చెట్లను నరికేస్తున్న పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని ఆపేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం దీని విషయంలో. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు ఏదైతే హెచ్సియు సంబంధించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది, సో దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారు మరి ఇది ఎవరి విజయం అనుకున్నట్టు? విద్యార్థుల విజయం అనుకుంటున్నా, మరి బీఆర్ఎస్ పార్టీ విజయం? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిది. ఆ చెంప ఈ చెంప 2 చెంపలు గట్టిగా వాయించింది. అయినా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా దీనికి ఏదో ఇంకా మేము ముందుకెళ్తామన్న రకంగా ఈరోజు ప్రభుత్వం సంకేతం అందిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ గడ్డ మీద అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు. ఇది మరొకసారి రుజువైంది. మేము అభివృద్ధి పేరు మీద మేము విశ్వవిద్యాలయాన్ని అమ్ముకుంటాం, జేబులు నింపుకుంటాం అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధం లేరని ఈరోజు విద్యార్థి లోకం రుజువు చేసింది. ఇది విద్యార్థులు సాధించినటువంటి అతి గొప్ప విజయం ఇది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ అ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ బట్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. ఒకానొక సందర్భంలో ఒక సంవత్సరము దేశంలో అన్ని యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ పెడితే హెచ్సియుకి నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అలాంటి యూనివర్సిటీ భూములను మేము తెగనమ్ముకుంటాం, జేబులు నింపుకుంటాం, కమిషన్ల కోసం కకృతి పడతామంటే వాస్తవం ఏందో ప్రజలు తెలియదా? ఇప్పుడు గుంట నక్కలు ఎవరు, మంచి చేసేవారు ఎవరో ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది కదా. కోర్టు కూడా తీర్పునిచ్చింది కదా. దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కేంద్రాలు విశ్వవిద్యాలయాలు, మేధావులను పరిపాలనకు దశాదిశ నిర్దేశం చేసేటువంటి బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాల జోలికి వస్తే తప్పకుండా ఏం జరుగుతుందో మరొకసారి విద్యార్థులు రుజువు చేసిళ్ళు. ఈ దేశంలో విద్యార్థులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదండి. ఏదైతే చూసుకుంటాను, ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఆన్ ద స్పాట్ వచ్చి మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది గతంలో. సో మరి ఎందుకు మరి ఈ సమస్య మీద ఇప్పటివరకు మాట్లాడుతారు? అదే గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారేమో దాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. రాహుల్ గాంధీ తెల్లారులేస్తే రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశమంతా ఊరేగుతాడు ఆయన, నేనే రాజ్యాంగ పరిరక్షణ. ఈయనేమో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెల్లారులేస్తే దాన్ని తూట్లు పొడుస్తాడు. అసలు వీళ్ళు ఏంది అనేది ఏం అర్థం కాదు. ఆయన ఏమంటాడు, నేను దేశానికి ముఖ్యమంత్రి కావాలని నేను కళ్ళగంటానని ఆయన చెప్తాడు రాహుల్ గాంధీ. నువ్వు దేశానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, ఎవడన్నా జాతీయ పక్షిని చంపుతాడా? నువ్వు దేశానికి ముఖ్యమంత్రి, దేశాన్ని మనం పరిపాలించాలి, ఉద్ధరించాలని ఆయన, ఈయనేమో జాతీయ పక్షిని చంపుకుంటా ఈయన. అసలు ఇది జాతీయ పార్టీయా, ఇది ప్రాంతీయ పార్టీయా, అసలు ఇది ఎవరి పార్టీ? ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్కు ఒక ఆలోచన ఉంటుంది, ప్రదేశ్ కాంగ్రెస్కి ఇంకో ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఎన్ఎస్యుఐ వాళ్ళు ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి మొత్తం భూదంగా చేస్తాడు, భూములని గుంజుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి మొత్తం అటవీ సంపదను, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ మొత్తం సర్వనాశనం చేస్తాడని చెప్పేసి ఎన్ఎస్యుఐ ఒక లెటర్ ఇష్యూ చేసింది మొన్న, మీరు చూసింది. వాళ్ళ లోక్సభ సభ్యుడు కార్తీ చిదంబరం ఆయన కూడా పెట్టాడు, ఇంద్రబాబు ఇంత దుర్మార్గుడు వీడు అని చెప్పేసి ఆయన పెడతాడు. ఈయనేమో మంచిగా పొతం పెడతాడు భూములన్నీ. అంటే నేషనల్ కాంగ్రెస్కి ఒక విధానం, తెలంగాణ కాంగ్రెస్ ఇంకో విధానం. అసలు ఈయన మీ ముఖ్యమంత్రి కాదా, దీన్ని సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది, అక్కడ అసలు వన్య ప్రాణులు లేవు, జంతువులు ఏం లేవు, అదంతా కావాలని చెప్తున్నారు, కొన్ని పార్టీలు కలిపి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు చూస్తే అక్కడ ఒక జింకను కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది ఈ రోజు. సో ఏంటన్నా ఏం చెప్తారు దీనికి? గుంట నక్కలు పడ్డాయండి అడవిలా, దాని ఫలితమే ఇదంతా. రాత్రి 400 బుల్డోజర్లు, ఎప్పుడు ఉగాది రంజాన్ సండే సందర్భంగా. ఏం పుట్టింది మరి? మీరంతా సొక్కం పూసలే కదా, మీరంతా సొక్కం పూసలే అయినప్పుడు మంచిగా బాజాప్తే వర్కింగ్ డే రోజు డే లైట్లో పోవాలి, రాత్రి ఎందుకు వెళ్ళి? ఎందుకంటే మీరు దొంగలు, గజ దొంగలు కాబట్టి మీరు రాత్రిపూట దొంగతనం చేస్తాను అంతే కదా. కోర్టు కూడా అదే కదా మొట్టుకెళ్ళి, అరే మీరు నిజంగా దాన్ని ఏదో చేయాలంటాను, మరి రాత్రి ఎందుకు చేస్తాను బాబు, ఈ 3 రోజులనే మొత్తం ఇన్ని 100 చెట్లు ఎట్లా నరికిందని చెప్పేసి మేము అది అడిగింది, సుప్రీంకోర్టు అడిగింది. దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అందుకనే సుప్రీంకోర్టు ఏం చేసింది, మీరు చేసేది తప్పు, స్టే విధిస్తున్నాం అని చెప్పేసి స్టే విధించింది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టేటోడు ఎవడు లేడు కాబట్టి అట్లా చేస్తాను. కానీ ఇప్పుడు మా మీద ఏమో రోజు కేసులు పెడతారు. ఎందుకంటే
మనం వాస్తవం చెప్తానం కాబట్టి అది నచ్చుతలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమంటాను, బీఆర్ఎస్ పార్టీ ఎవరు లొల్లి పెట్టినా కూడా కేసు పెట్టుర్రి, సరే మా మీద పెడతావు, మరి నీ మీద ఎవరు పెట్టద్దా? నువ్వు జాతీయ పక్షిని చంపినావు, నీ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టొద్దు? నువ్వు అటవీ సంపదను కొల్లగొట్టినావు, అటవీ సంరక్షణ చట్టం ఉంది కదా ఈ దేశంలో, దాన్ని ఎందుకు వర్తింపజేయకూడదు? పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలా. ప్రభుత్వానికి ఓ న్యాయం, ప్రతిపక్షానికి ఇంకో న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. ఏం చెప్తారు? ఒక విధంగా చూసుకుంటే అయితే అడవి బిడ్డ అని చెప్పుకుంటారు సీతక్క గారు, ఇంకోటి మన కొండ సురేఖ గారు ఉన్నారు, మన వరంగల్ జిల్లా మంత్రులు. అడవుల నుంచి వచ్చిన అన్నాడు. అరే ఆయన పేరు రేవంత్ రెడ్డి, ఆయన పేరు రివర్స్ రెడ్డి పెట్టాలా. ఎందుకంటే ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడుతుంటాడు ఆయన. ఒకసారి ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ ఇంకోసారి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మొన్న దానికి ఏమన్నాడు మీరే చెప్పండి, మీరు హైడ్రా మూసీ సందర్భంగా ఏమన్నాడు, ప్రకృతిని రక్షించకపోతే ప్రకృతి విలయతాండవం చేస్తుంది, వృక్షో రక్షతి రక్షిత, అది అంతా మస్తు దంచండి ఉపన్యాసం. అబ్బా బాగా దంచండి అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆయనే పోయి ఆ మొత్తం ప్రకృతి మొత్తం నాశనం చేస్తుండు. అలా 2 చెరువులు ఉంటే 2 చెరువులు నాశనం చేస్తాడు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? కానీ ఇంకోటి ఏమంటా ఉన్నారంటే, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కూడా ధరణి తెచ్చి కూడా ఆ అడవులన్నిటి కూడా ఏదో చేస్తా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? ధరణి మీ చేతుల్లోనే ఉంది కదా, ప్రభుత్వం మీ చేతులు. చెప్పి మరి ఏమైనా అవకతవకలు అయితే పెట్టండి, కేసులు పెట్టండి, ఎవడొద్దంటాడు? ధరణి మీ చేతిలో ఉంది. నిజంగా గతంలో ఎవరన్నా అన్యాయానికి ఏదైనా అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. అని ఊరికనే ముసలి కన్నీరు ఎందుకు అరుస్తుంది? అన్ని మీరు కాళేశ్వరం విషయంలో అదే చేసిండ్రు, విద్యుత్ ఒప్పందాల విషయంలో అదే చేసిండ్రు, తర్వాత రేస్ విషయంలో అదే చేసిండ్రు. ఇప్పుడు కూడా ఊరికనే అంటే మనము ఏదన్నా వాస్తవం చెప్తే దాన్ని తప్పుదో పట్టించడానికి, దాన్ని వక్రీకరించడానికి మళ్ళీ మీరు ఏదో పట్టుకొచ్చి ఏదో చేస్తారు. అంతా నడవదండి. ఏం చెప్తారన్న మరి గ్రూప్ 1 సంబంధించి తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు మీరు గత కొన్ని రోజులుగా. సో ఏం చెప్తారు మరి ఈ అంశం మీద? తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం కొట్లాడినటువంటి నేల ఈ తెలంగాణ నేల. అటువంటి ఈ ప్రాంతంలో అసలు 563 పోస్టులకు గాను పరీక్ష జరిగితే టాప్ 500లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడం శోచనీయం, ఇది విచారకరం. దీని బదులు తెలుగోడు ఎవరికి సత్తా లేదు, తెలుగు మీడియం వాళ్ళందరూ శాతగాన వాళ్ళు, మీరు ఎవరు పరీక్ష రాయొద్దని ఒక బోర్డు పెట్టండి టీజీపీఎస్ ముందు, అయిపోతుంది కదా. ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని వద్దండి, ఇంగ్లీష్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పెట్టుకోండి, అయిపోతుంది కదా. ఇదంతా పంచాయతీ ఎందుకు? ఇక సిగ్గుండాల కొంచెమన్నా. ఈరోజు 500లో ఒక్కరు కూడా లేరంటే మీ ఇవాల్యుయేషన్లు తప్పున్నట్ట కాదా? మొత్తం 46 సెంటర్లు ఉంటాయి, 2 సెంటర్లనే 74 మంది టాపర్లు ఉంటారా? ఒక సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఉంటే ఇంకో సెంటర్లో 0.2% ఉంటుందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో డెఫినెట్లీ ఈ గ్రూప్ 1 ఫలితాల్లో గోల్మాల్ జరిగింది, అనేక అవకతవకలు జరిగినాయి. ఈరోజు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వచ్చినోడికి 370, టాపర్కి 550. 370 ఎక్కడ, 550 ఎక్కడ? ఇంత వేరియేషన్ ఎందుకు వస్తుంది అసలు? యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా పోయినోడుకు కనీసం ఇక్కడ క్వాలిఫై అయితే లేరు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక సబ్జెక్ట్లో 80 మార్కులు వచ్చినాయి, ఇంకో సబ్జెక్ట్లో 2 మార్కులు వచ్చినాయి. ఇంకోనికైతే వాళ్ళకు మిగతా సబ్జెక్టులో 60-70 వచ్చినాయి, 0 వచ్చింది ఒక దాంట్లో. వాడు ప్రిలిమ్స్ రాసినోడు కనీసం జ్ఞానం వట్టిగా క్వశ్చన్లు తీసి రాసినా కూడా వాళ్ళకు 5-6 మార్కులు 10 మార్కులు వస్తాయి, 0 ఎందుకు వచ్చింది? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అది ఏంది అనేది ప్రభుత్వం తేల్చాలా, రీవాల్యుయేషన్ చేయండి, లేదా నిజంగా ఇంకా తప్పుల తడకగా ఉంటే పరీక్షలు మళ్ళా పెట్టండి, న్యాయ విచారణ చేపట్టండి అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.